అందరికీ నమస్తే అండి. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వీడియో ఏంటి అనేది ఈ ఎండీఎఫ్ బేసులు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. జడబిళ్ళలండి. 2 యూపిన్స్ తీసుకున్నాను. అలాగే ఎండీఎఫ్ బేసులు ఒక 2 తీసుకున్నానండి. పార్టీ వేరు ఇప్పుడు ఎంతో మోస్ట్ ట్రెండీ అవుతున్న మనకి జడబిళ్ళలనేవి 2 రకాలు చూపిస్తాననమాట. ఒకటి వచ్చేసేమో కాసు డిజైన్‌తో చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసేమో మనకి వెల్వెట్ రోజ్ ఫ్లవర్స్ తోటి చూపిస్తానండి. సింపుల్‌గా చూపిస్తాను. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి. ఫస్ట్‌గా అయితే B7000 గ్లూ తోటి ఈ యూపిన్స్ అనేవి మనము అంటించేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి వ్యాక్ షీట్ ఉంటుంది కదా, వ్యాక్ షీట్ అనేది బ్యాక్ సైడ్ యూపిన్కి అంటించడం కోసము ఒక ఇలా కొంచెము బారుగా కట్ చేసుకొని మనం ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటామో అలా ఒక 2 ఇలా మనకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెము ఇలా రౌండ్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా బయటికి రాకుండా రౌండ్గా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇంకా బార్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి యూపిన్ పైన అంటించే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ మాత్రం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి వాటిని రెండింటిని కూడా జాయింట్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ మనము యూపిన్ని తీసుకొని ఇక్కడ గ్లూ అనేది పెట్టేసుకోవాలి. పైనే పెట్టుకోండి, కింద అయితే వద్దనమాట. ఇలా ఇలా కాస్త ఆరేలోగా మనము ఈ పైన మనము దీన్ని కూడా ఇలా కొంచెం రెండింటికి సరిపోను కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము ఇప్పుడు ఈ ఎండిఎఫ్ బేస్కి ఈ యూపిన్కి ఇలా అంటే కింద కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉండటం కోసం అండి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఈ షేప్లో అంటించేసుకోవాలి. జస్ట్ మనకి వెనకాల ఊడకుండా ఉండటం కోసం, గట్టిగా ఉండటం కోసం అనమాట. కొంచెం ఆరటానికి అయితే టైం పడుతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టేసి చూడండి. ఇలా మళ్ళీ దీనికి కూడా చూపిస్తున్నాను. తర్వాత పైన కొంచెము గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనకి పైన కానీ కింద కానీ ఎక్కడా కూడా వ్యాక్ షీట్ అనేది కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా 2 పిన్నులు కూడా అంటించేసి ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేయాలి. ఇంకా యూపిన్ అంటించుకునే పద్ధతి అయితే అంతేనండి. మనకి రెండింటికి కూడా ఇలా అంటించేసుకోవాలండి. చూడండి నీట్గా ఉంటుంది. వెనకాల నుంచి చూస్తే, మాది ముందు నుంచి చూసినా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనము వచ్చేసి ఒక రెండింటికి కూడా కుందన్స్ చూపించేస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా చూపించేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి కాసులు అనమాట. ఒక జడబిళ్ళకు వచ్చేసి కాసు డిజైన్ అండి. ఇలా కాసులు అనేవి మనం ఇలా రౌండ్గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాసుల పైన చేయటానికి మనకి 8K సైజు ఐ షేప్ కుందన్స్ అండి. పింక్ గ్లాసీ తీసుకుంటున్నాను. అలాగే గ్రీన్ మనకి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ గ్లాసీనే తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి జక్కన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ అంటే రెయిన్బో కలర్ స్టోన్ చైన్ అనమాట. స్టోన్ చైన్ అనేది మనకి ఇలా రెయిన్బో కలర్ స్టోన్ చైన్ ఒకటి తీసుకుంటున్నాను కొంచెం. ఇలా మనకి ఒక జడబిళ్ళకు వచ్చేసరికి ఇంతవరకు అయితే సరిపోతాయండి. ఇప్పుడు కాసులతోటైతే చూపించేస్తాను, చూసేయండి. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తానండి. మీకు లెంతీ అయితే 2 పార్ట్స్ కింద వేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇది కంప్లీట్గా అయితే యూపిన్ అనేది ఆరిపోయిందనమాట. ఇప్పుడు మనము B7000 గ్లూ అయితే తీసుకోవాలండి. తీసుకొని గ్లూ అనేది పెట్టుకొని చక్కగా మనము కాసులు అనేవి అంటించేసుకోవాలి. ఇలా మనము మొత్తం కూడా పెట్టకుండా పైన కాసులు ఎంతవరకు అయితే పెట్టుకుంటామో అంతవరకు హెవీగా పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు కాసులు అనేవి ఇట్లా 1 బై 1 పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనకి ఒక 75% లోపలికి ఎండిఎఫ్ బేస్ మీద కానీ ఉండాలండి. తర్వాత మనకి 25% కిందికి అనేది ఉండాలన్నమాట. మీకు ఇది పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మనము పెట్టేటప్పుడే కొంచెము అది చూసుకుంటూ వాటిని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఒకదాని మీదకి ఒకటి కొంచెము ఇలా ఎక్కేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం రౌండ్గా అలానే పెట్టేసుకోవాలండి. పిల్లల దగ్గర నుంచి
పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్స్ అండి. అలానే కాదనమాట. మనము వచ్చేసి ఇలా తయారు చేసుకోవాలి అంటే మీకు ఒకవేళ ఎండీఎఫ్ బేస్ లేకపోతే మీరు వచ్చేసి ఓహెచ్‌పి షీట్ మీద కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంకొక అంటే ఎప్పుడైనా వేరే వీడియోలో నేను వచ్చేసి అలా కూడా మనకి ఎండీఎఫ్ బేస్ లేకోకుండా ఓన్లీ ఓహెచ్‌పి షీట్ మీద కూడా తయారు చేసి చూపిస్తాను. మన దగ్గర ఉన్న వాటితోటే చేసుకోవచ్చండి. లేని వాటి గురించి ఆలోచించనవసరం లేదు. నేను ఇంతకుముందు ఓహెచ్‌పి షీట్ మీద తయారు చేశాననమాట. ఫస్ట్‌లో అసలు ఆ వీడియో అయితే చాలామంది బాగా లైక్ చేశారండి. అయితే మళ్ళీ ఇప్పుడు కూడా మీకు తయారు చేసి చూపిద్దాము అనేసి ఇక ఇలా నేను ఈ డిజైన్ అయితే స్టార్ట్ చేశాననమాట. అప్పుడేమో కాసులు, లోటస్ డిజైన్ చేశాను. ఇప్పుడొచ్చేసేమో మనకి లోటస్ డిజైన్ కాదండి. కాకపోతే మీకు చూడటానికి అలా మొగ్గ ప్యాటర్న్ లాగా ఉండే డిజైన్ చూపిద్దాము. నేను మీతో మాట్లాడుతూనే ఈ డిజైన్ అనేది పూర్తి చేశానండి. ఇక్కడికొచ్చేసరికి కొంచెం గమనించాలి. మనము ఫస్ట్ పెట్టిన దాని కిందకి ఎళ్ళిపోవాలనమాట. అన్నీ కూడా ఒకదాని మీదకొకటి ఉండాలండి. నేనెక్కడ కూడా సరి చేయలేదండి. నేను యాజ్ టీజ్‌గా పెట్టేటప్పుడే రౌండ్‌గా ఉండేలాగా ఫినిషింగ్ చూసుకున్నాను. అలానే మీకు బ్యాక్ సైడ్ తిప్పితే అన్నీ కూడా ఇలా ఒక 25% బయటికి రావాలి. మనకి వచ్చేసి 75% మొత్తం కూడా ఎండీఎఫ్ బేస్ మీద ఉండేలా చూసుకుంటే మీకు ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. అన్నీ కూడా ఒకే లెవెల్‌లో ఉండాలనమాట. అలా ఉంటేనే మీకు ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది బాగా వచ్చినట్లండి. ఇప్పుడు మనము వచ్చేసి మిడిల్‌లో మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు 6K పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఐ షేపు. అలాగే మీరు వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే గ్లూ అనేది మనం ఫుల్‌గా అప్లై చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్న ఎండీఎఫ్ బేస్ ఉంది కదా! ఈ కాసు తర్వాత మొత్తం కూడా ఫుల్‌గా అప్లై చేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఒక 2 మినిట్స్ లేదంటే 1 మినిట్ గ్లూ అనేది గట్టిపడిన తర్వాత మీరు ఈ డిజైన్ చేయటము స్టార్ట్ చేస్తే మీకు త్వరగా స్టిక్ అవుతాయన్నమాట. మనకి ఇక్కడ మూన్ షేపు, ఐ షేపు కుందన్స్ అనేవి వస్తాయండి. ఈ మధ్యలో గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది కదా! ఇలా మంచి మంచి జడబిళ్ళలు అలాంటివి నేను నంబర్ ఆఫ్ కాసులతోటి చూపిస్తానండి. ఈజీగా చూసి నేర్చేసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచి ట్రై చేసినా కానీ మనం అప్పటికల్లా మంచిగా అన్నీ నేర్చుకోవచ్చనమాట. అలా ఆ ఒక కాన్సెప్ట్ తోటి నేను మధ్య మధ్యలో ఎక్కువగా కాసులతోటి చేసే డిజైన్సే మీకు జడ రబ్బర్ బ్యాండ్ కానియండి, లేదంటే యూపిన్స్ కానియండి, లేదు అంటే జడబిళ్ళలు మనకి చిన్న చిన్న జడబిళ్ళలు ఉంటాయి కదా! అవి కానియండి, అలానే మనకి బ్యాంగిల్స్ కానియండి, ఇవన్నీ కూడా మీకు వచ్చేసి నంబర్ ఆఫ్ జడ కూడా చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఇంకా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్‌కైతే మనము చక్కగా మంచి కాసు డిజైన్ తోటి జడ కూడా తయారు చేసుకోవచ్చనమాట. పూల జడలాగా చక్కగా తయారు చేసైతే నేను కాసులతోటే చూపించేద్దాము అనుకుంటున్నాను. కాసులు అండ్ మనకి వచ్చేసి లోటస్ డిజైన్ తోటి చూపిస్తాను. అందుకని నా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. నేను రెగ్యులర్‌గా వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తానండి. లెంతీ పెట్టకపోయినా కానీ షార్ట్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి డిజైన్స్ చూపిస్తానండి. న్యూ డిజైన్స్ ఇలా మీతో నేను మాట్లాడుతూనే నేను డిజైన్ మొత్తం కూడా పెట్టేశాను. మనము పెట్టేటప్పుడు ఎక్కడ కూడా ఇంకా వాటిని సరిచేయనంత నీట్‌గా కూడా మనం పెట్టేసుకోవాలనమాట. ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బావుందో. ఇంకా పూర్తిగా కూడా పూర్తవ్వలేదు. అప్పుడే మనకి ఒక లుక్ అనేది వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసరికి మూన్ షేప్ కుందన్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ. మూన్ షేప్ కుందన్స్ అనేవి ఇలా లోటస్ కింద పెట్టేసుకోవాలి. అది కాసు కింద పెట్టేసుకోవాలి. ఒక మొగ్గ ప్యాటర్న్ లాగా వస్తుందండి. అలా మనము ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి కొంచెం ప్లేస్‌లో మనము వచ్చేసి స్టోన్ చైన్ అనేది అంటించుకోవడానికి కొంచెం మనకి ప్లేస్ అయితే ఉంటుంది. అలా పెట్టేసుకోవాలి. ఎప్పటినుంచో నేను ఈ జడబిళ్ళ అనేది తయారు చేసి చూపిద్దాము అనుకుంటున్నానండి. ఇంకా అలానే పోతుంది. సరే ఇంకా ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కదా! ఇంకా చక్కగా ఇలా తయారు చేసి పెట్టుకుంటారు అని చెప్పేసి పెళ్ళిళ్ళకి కానియండి, శ్రావణ మాసం ఏ పెళ్ళిళ్ళకైనా, ఫంక్షన్‌లకైనా, లేదు అంటే పూజలకైనా మనం దేనికైనా కూడా ఈ జడబిళ్ళలనేవి మంచిగా మన చేతులతో మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఈజీగానే చూపిచ్చేస్తానండి. మనకి కుందన్స్ కూడా అన్నీ కూడా అవి కొంచెం కొంచెం తోటే చూపిస్తాను. ఎక్కువగా తులాలు తులాలు పెట్టి చేసుకునేలాగా కాకుండా కొంచెం మెటీరియల్ తోటే మనకి గ్రాండ్ లుక్ ఉండేలాగా చూపిచ్చేస్తాను. ఇలా ఇంకా 1 బై 1 మొత్తం కూడా రౌండ్‌గా పెట్టేసుకోవాలి. మనకి ఇలా పెట్టేసుకోవాలండి. మనం మొత్తం కూడా ఇంకా మూన్ షేప్ అనేది పెట్టుకోవాలి. మనకి కొంచెం గ్యాప్ అనేది ఉంది కదా! అందులో మనము ఈ స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి. జస్ట్ లుక్ కోసమే అనమాట. మీరు పర్ల్ చైన్ తోటి పెట్టుకున్నా కూడా బావుంటుంది. ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా నీట్‌గా రౌండ్‌గా వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి. ఇలా ఫింగర్ తోటి రౌండ్‌గా. వంకర టింకర లేకోకుండా ఫినిషింగ్ రౌండ్ ఎలా అయితే ఉందో కరెక్ట్‌గా దాని మీద వచ్చేలానే అంటించేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఇది పెద్దవాళ్ళ కొప్పులకి కానియండి, మనం ఏమన్నా మంచి మంచి ఆహ్, ఇలా మనము ఇలా పెట్టేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ జడలేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇలా రౌండ్‌గా అనేది
చూసుకొని దాన్ని మీకు ఎక్కువగా ఒకవేళ స్టోన్ చైన్ పట్టే అంత ప్లేస్ లేదు అనుకుంటే ఏం చేయొచ్చు అనేది అది కూడా చెప్తానండి నేను వీడియోలో. ఇలా రౌండ్గా అయితే ఉండాలి, మనకి వంకర టింకర్ లేకుండా చక్కగా నీట్గా రౌండ్గా ఫినిషింగ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేలాగా సర్కిల్ లాగా ఉండేలాగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది మాత్రం పట్టకపోతే, స్టోన్ చైన్ అనేది పట్టే ప్లేస్ లేకపోతే ఏం చేయొచ్చంటే, ఇప్పుడు ఈ జర్కన్స్ ఉన్నాయి కదండి, ఈ రెండిటికి మనకి ఈ మూన్ షేప్ రెండిటి మధ్యలో కింద ఇక్కడ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేనేమో నాకు రౌండ్గా వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో అనేది నేను పెట్టేసుకుంటున్నాను. ఇలా మీరు ఇక్కడ 3mm రౌండ్ పెట్టుకున్నా కూడా, గ్లాసీ కుందన్ వైట్ పెట్టినా కూడా బాగుంటుందండి. జర్కన్స్ లేకపోతే, జర్కన్స్ ఉంటే జర్కన్సే పెట్టేసుకోండి. షైనింగ్ అనేది మనకి బాగుంటుందన్నమాట. అసలు చాలా బాగుందండి. నేను మీకు మొత్తం కూడా ఈ మీకు అంతా తయారు చేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా నేను చూపికోకుండా లేనండి. జడబిళ్ళ మొత్తం ఇంక ఇలానే తయారు చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ 8K సైజు ఐ షేప్ అనేది పెద్దది అనిపిస్తే మీరు 6K అయినా పెట్టుకోండి. నో ప్రాబ్లం అండి. ఏది పెట్టుకున్నా మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అనమాట. మనకి కాసు అండ్ మొగ్గ డిజైన్ అనమాట. లోటస్ మొగ్గు ఉంటుంది కదా, ఆ మొగ్గ డిజైన్ లాగా తయారు చేశాను అనమాట. ఎప్పుడు లోటస్ డిజైన్సే చూపిస్తున్నాను కదా అని ఈసారి ఇలా మొగ్గ ప్యాటర్న్ లాగా తీసుకున్నాను అనమాట. ఇలా మనము అసలు ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చండి. చక్కగా ఫ్లక్కర్ పెట్టుకొని లూజ్గా హెయిర్ వదిలేసుకునే వాళ్ళకి కూడా ఇలా ఇది పెట్టుకుంటే జడబిళ్ళ చాలా బాగుంటుంది, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి. ఇలా అసలు ఎంత బాగుందో చూడండి. షైనింగ్ కానీ అసలు లుక్ కానివ్వండి చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా అలానే నీట్గా ఉంటుందన్నమాట. ఒకటి కూడా పెద్దగా చిన్నగా లేకుండా అన్నీ సమానంగా రావాలి కాసులు. అప్పుడే ఈ డిజైన్ అనేది మీరు స్టార్టింగ్లో కాసులు పెట్టినప్పుడే ఏమైనా వంకర్ టింకర్ ఉంటే కొంచెం వాటిని అడ్జస్ట్ చేసేసుకొని ఒక 25% పైకి ఉండేలాగా, అన్నీ కూడా సమానంగా ఉండేలాగా, మెయిన్ సర్కిల్గా ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా ఈ డిజైన్ అనేది తయారు చేశానండి. ఇంకొకటి, మీకు దీనికే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ కింద వేస్తాను, చూసేయండి. ఇంకొక యూపిన్ కూడా చూపించేస్తానండి జడబిల్లు వచ్చేసి.